ఈ రిలీ నిరాహార దీక్ష ఎవరి కోసమో మనం చేయట్లా, మన కొరకు, మన పిల్లల కొరకు, రేపటి తరం కోసం కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి చెప్పింది ఏంటంటే, ఐక్యంగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో, మన ఐక్యతను ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధించగలుగుతాం. ఎందుకంటే ఎవరో ఆనందరావు చేస్తుండో, లేకపోతే బిల్లయ్య చేస్తుండో, లేకపోతే ప్రేమరాజు గారు వచ్చిండో, లేకపోతే మరొకళ్ళు వచ్చారు, గోపి గారు ఉన్నారు, లేకపోతే కూర్చున్న వాళ్ళ వరకే అనేది కాదు. మరి అంబేద్కర్ గారు సాధించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ తూట్లు పొడిచేటటువంటి పరిస్థితి కలుగుతుందంటే మళ్ళీ ఐక్యత లోపించటం వల్లనే. మీరు ఒకటి గమనించండి, ఎక్కడ కంచించర్ల దగ్గర జరుగుతున్నటువంటి నందిగామలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మనాళ్లే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మనాళ్లే, ఇక్కడ ఇంతమంది మనం జనం ఉన్నాం. కానీ ఒక దళితుడి పైన ఓసీ వారు ఏదో